హాయ్ అండి, అందరూ నమస్తే. మరి నైట్ డ్యూటీలో నుండి చీకట్లో మరి బీట్ తిరుగుతుండండి. ఎందుకంటే రాత్రిపూట దొంగతనం జరగకుండా మా బీటీ ఏరియాలో ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయండి. మా దగ్గర టెంపుల్స్ అన్ని విలేజ్లు కవర్ చేస్తుండే. ప్రజలైతే అందరూ పండుకురండి. చూడండి, రోడ్ల మీద ఏ ఒక్కరు కూడా కనపడలేదు. ప్రతి ఒక్కరు నిద్రపోతారు ప్రశాంతంగా. పోలీసు వ్యవస్థ ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు అని ప్రశాంతంగా నిద్రపోతారండి. చూడండి ఫ్రెండ్స్, మరి ఎవరు కూడా చూడండి, బజార్లలో తిరుగుతున్నాం మేము పోలీసులు. ఏ ఒక్కరు కూడా లేరు. అది నా బండి అండి, అక్కడ పెట్టిన బండి. ఇది వచ్చేసి రామాలయం టెంపుల్ అండి, ఏరియాలో ఫేమస్ టెంపుల్ ఇక్కడది. ఇది వచ్చేసి రెడ్లకుంట విలేజ్ అండి. ఇది ఎవరో బండి అని వస్తున్నా ఆపుతుండే. ఏ బాబు బాబు ఆపండి ఆపండి. ఎవరు మీరు? ఆపండి. ఏ ఊరు మీది? చీకట్లో అక్కడ పోతున్నాం. మరి ఏం పేరు నీ పేరు? దిగు, బండి దిగు ఒకసారి. ఫ్రెండ్స్, మరి చీకట్లో ఈ బ్రదర్ ఎట్లా ఏం పేరు అన్నా? నరసింహరావు. చీకట్లో అక్కడ పోతున్నాం మరి ఎట్లా? ఇంటికేనా? ఇటు పోయిస్తున్నాం మరి? జాగ్రత్త పో మరి. నరసింహరావు, ఏం పని చేస్తావునా? ఎంత ఉంది పొలం? ఎన్ని ఎకరాలు ఉంది? మాగాడేనా? మాగాడు కాదు, రైతులు కూరగాయలు అన్ని పండియాలి. అంతర పంటలు పండిస్తుంటే రైతుకి నష్టం జరగదు. ఏమంటారు మీరు? ఒకే పంట పండిస్తారు. మాగాడు ఏంటంటే ఈజీగా ఉండే పంట కదా మరి. దానికి కష్టమేనండి. మాగాడు కష్టమేనా? నీళ్లు పెడతాం కన్నా. నీళ్లు పెట్టేది దున్నాలా చెయ్యాలా, దానికి కష్టమే. మీరు ఏం చేస్తారంటే కొన్ని దాంట్లో కూరగాయలు పండియాలి. తర్వాత కనకాంబరాల పూలు ఉంటుండే, పూలు కూడా పండించాలి. పూలకి మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో. 10 కుంటలు మల్లె చెట్లు, ఒక 10 కుంటలు కనకాంబరాలు వేసిన అనుకో, ఇక 20-30 కుంటలు ఉంది అనుకో పొలంలో. అట్లా కూరగాయలు అవి వేసుకోవాలి. 10 రకాలు వేసిందంటే వేసినా కందియా బెండల కూరగాయల మీద మంచి లాభాలు ఉంటాయి. మీరు ఒకటే పండు కాదు, 10 రకాలు వేయండి. 10 రకాల్లో మీకు 10 రూపాయలు లాభాలు ఉంటాయి. మీరు ఒకదానే పట్టుకొని బాధపడుతుంది చాలా మంది కూడా. ఏమంటావు? నేను చెప్పింది అవసరం కదా. నాకు ఒక రైతు చెప్పింది అనమాట. నేను ఏంటంటే డ్యూటీలో అడుగుతుంటా ఎట్లా అంటే, ఒక మాగాడుగా సార్ రైతు అనే వ్యక్తి 4-5 రకాలు కానీ 10 రకాల పంటలు వేస్తే 2-3 రకాల నష్టం జరిగినా మిగతా వాటిలో లాభం కొట్టుకొస్తుంది మనకి. అవును కదా? అట్లా వరి పిల్ల మీద మంచి లాభం అన్న. కాసుకోవాలి, సొంత వాళ్ళు ఉండాలి మంచి